హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వంటల్ని రెగ్యులర్గా చూస్తున్నారా? అంటే చూస్తున్నారు మరి అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి. మరి రెగ్యులర్గా ఇంట్లో చేస్తున్నారా? వెరీ గుడ్. అయితే ఎప్పటిలాగానే మంచి రెసిపీతో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మరి మనం చేస్తున్న డిష్ ఏంటో తెలుసా? పదు. పేరు వింటేనే చాలా ముద్దుగా ఉంది కదా? అవునండి, ఈరోజు మనం చేస్తున్నాం పద్దు. మరి పద్దుకి ముందుగా మనకి కావాల్సింది దోసపిండి. అయితే దోసపిండిలో నేను ఏం చేశానంటే 2 చిన్న గ్లాసుల బియ్యం, అలాగే ఒక చిన్న గ్లాసు మినప్పప్పు, ఇంకా ఒక సగం టీ స్పూన్ మెంతులు, ఈ 3 ఒక దగ్గర వేసి చక్కగా కడుక్కొని నీళ్లు పోసి ఒక 10 నుండి 12 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ చేసి పిండిని పులియబెడితే అప్పుడు మనకి దోసపిండి తయారవుతుంది కదా. రెగ్యులర్గా మనం చేసుకునే దోసపిండి లాగానే చేసి పెట్టుకున్నాను. అయితే దోసపిండి ఆల్రెడీ రెడీగా ఉంది. వీటిని కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ పెసర్లు, ఆల్రెడీ మొలకెత్తిన పెసర్లని ఒక 10 గంటలు నీళ్ళలో నానబెట్టేసి నీళ్ళన్నీ తీసేసి ఒక బట్టలో పెసర్లు వేసి ఇంకొక 10 గంటలు పెడితే కనుక మనకి ఇలా చక్కగా మొలకలు వస్తాయి. ఇలా మొలకెత్తిన పెసర్లని మనం చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని రోలింగ్ పిన్ తీసుకొని మెల్లిగా ఇలా, మరి పేస్ట్ చేస్తే బాగుండదు, ఇలా మనం పెసర్లన్నీ మధ్య మధ్యలో క్రష్ చేసుకొని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా క్రష్ చేసుకున్న మొలకెత్తిన పెసర్లని మనం దోసపిండిలో వేయాలి. మొలకెత్తిన పెసర్లని మనం క్రష్ చేసి పిండిలో వేసుకున్నాం కదా. అయితే నేను దోసపిండిలో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఉప్పు వేసుకోకపోతే ఇందులో ఉప్పు వేయాలి. సో ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఫస్ట్ నూనె వేయాలి. మనం తాలింపు చేసుకోబోతున్నాం. కొంచెం నూనె వేసిన తర్వాత తాలింపు గిన్నె ఉంది కదా, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నేను ఇది తీసుకున్నాను. చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉందో మన పోపు డబ్బా. సో ఇక్కడ నూనె వేడిగా అయిన తర్వాత ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఫస్ట్ నూనె కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినప్పప్పు, వేసుకున్న తర్వాత అల్లం ఉంది కదా, అల్లంని మనం లైట్గా ఇలా తురుముకోవాలి. అల్లం తురుముకున్న తర్వాత ఈ అల్లంని ఈ తాలింపులో వేసేద్దాం. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయల్ని ఇందులో కొంచెం చిన్న చిన్నగా చేసి వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మన దోసపిండి ఉంది కదా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని, తాలింపుని రెండింటిని చక్కగా కలుపుకోవాలి. ఇందులో తాలింపుతోనే రుచి అంతా వస్తుందండి. కంపల్సరిగా తాలింపు చేసుకోవాలి. అందులో మర్చిపోకుండా అల్లం వేసుకుంటేనే ఆ రుచి మరింత పెరుగుతుంది. సో చక్కగా కలుపుకొని మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి.
మన పద్దులు చేసుకోవడానికి ఇక్కడ బ్యాటర్ అయితే రెడీగా ఉంది. ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. అయితే పద్దులు డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయి. కాకపోతే దీనిపైన కొంచెం వేరుశనగ పప్పు అలాగే కొంచెం వెల్లుల్లి వేసి పౌడర్ వేసుకొని తింటే అయితే సూపర్గా ఉంటుందండి. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దాన్ని కూడా మనం చేసేద్దాం. ఎంతసేపు, ఒక 5 minutesలో అయిపోతుంది. అయితే దానికి మనకి కావాల్సింది, ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం పద్దులు వేసుకున్నాం అనుకోండి, వేడిగా పౌడర్ కూడా వేసుకొని తినేయచ్చు కదా. ఫస్ట్ పద్దులు చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పౌడర్ చేసేసరికి లేట్ అవుతుంది. కాబట్టి పౌడర్ కూడా చేసుకున్న తర్వాత పద్దులు వేసుకుందాం. అయితే ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత మన వేరుశనగ పప్పు ఇంకా వెల్లుల్లి పొడి చేసుకోవడానికి కావాల్సింది పల్లీలు, అలాగే వెల్లుల్లి, ఇంకా కొంచెం జీలకర్ర కూడా కావాలి. అయితే ఫస్ట్ పల్లీలని మనం ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కారం కోసం కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పొడి కొంచెం కారంగానే ఉండాలి కాబట్టి నేను ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేశాను. ఇప్పుడు ఈ రెండింటిని ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం వేరుశనగ పొడి చేసుకోవడానికి పల్లీలు కొంచెం దూరగా వేగాలి. చూడండి, కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతున్నాయి కదా. ఇంకా కొంచెం వేయించుకుంటే కనుక ఆ పచ్చి వాసన తెలియకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఆల్రెడీ మన పల్లీలు వేగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే కాస్తంత జీలకర్రని మనం వేయించట్లేదు, పచ్చి జీలకర్రనే వేస్తున్నాం. అలాగే ఆల్రెడీ వేరుశనగ పప్పు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరుశనగ పప్పు అలాగే ఎండుమిరపకాయలు ఇందులో వేసుకోవాలి. వేరుశనగ పప్పు ఇంకా ఎండుమిర్చి కూడా ఇందులో వేసాం కదా. ఈ పొడికి సరిపడా ఉప్పు. అయితే ఒకేసారి ఎక్కువగా ఉప్పు వేయకుండా కొంచెం చూసుకొని వేయండి. ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా. నేను వెళ్ళి పౌడర్ చేసుకుని వచ్చేస్తాను. వచ్చిన తర్వాత మనం వేడి పద్దులు వేసుకుందాం. ఇక్కడ మన వేరుశనగల పొడి రెడీ అయిపోయిందండి. ఆహా, ఎంత మంచి సువాసన వస్తుందో. ఇందులో వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి ఇంకా పల్లీలు కూడా వేసాం కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇక్కడ మన పద్దు పిండి కూడా రెడీగా ఉంది కదా. నేను పొయ్యి మీద ఆల్రెడీ మన పొంగనాల పీట ఉంటుంది కదా, అది పెట్టి వేడి చేసుకున్నాను. కానీ ఇంకా కొంచెం వేడి అవ్వాలి. రెగ్యులర్గా అయితే మనం ఈ పొంగనాల పీటలో రెగ్యులర్గా ఉట్టి పిండి వేసుకొని మనం పొంగనాలు చేసుకుంటాం కదా. కానీ కర్ణాటక సైడ్ వాళ్ళు ఇలా తాలింపు వేసుకొని కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు. వాటినే పద్దులు అంటారు. సో ఇప్పుడు పొంగనాల పీటలో కాస్తంత నూనె వేసాను కదా. నూనె వేసిన తర్వాత ఇలా కొంచెం పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మంట చిన్నగా పెట్టుకొని మెల్లిగా ఉడకనిస్తే కనుక కిందంతా చక్కగా కలర్ వస్తుంది. ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రివర్స్ తిప్పుకుంటే మన పద్దులు రెడీ అయినట్టే. చూడండి ఎంత చక్కగా మన పద్దులు పొంగుతూ ఉన్నాయో. అయితే నేను రోజు రకరకాల వంటలు చేస్తూ ఉన్నాను కదా, మీరు మరి ఫాలో అవుతున్నారా? చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతూ ఉంటారు. కాబట్టి రెసిపీ నోట్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది కలుస్తూ చెప్తూ ఉన్నారు, ఇంకా మెయిల్స్ కూడా పంపిస్తున్నారు, నేను చేసిన వంటలు ట్రై చేస్తున్నాము బాగున్నాయి అని చెప్పి. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే ఇంకా మంచి మంచి వంటలు ఎన్నో నేను మీకు చూపిస్తాను, కానీ మీరు నోట్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. మరి ఇక్కడ మన పద్దులు అయితే ఒక సైడు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని కొంచెం చూడండి, కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కింద అస్సలు అంటుకోలేదు. ఒక సైడు చక్కగా ఇలా వేగిన తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇలా పద్దులు తిప్పుకోవడానికి ఏదైనా ఇలా స్టిక్ లాగా ఉంటే కనుక మీకు తిప్పుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో ఒకవైపు చక్కగా వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగే మంచి కలర్ వచ్చిందంటే మనం వేడి వేడి పద్దులు రెడీ అయిపోయినట్టే. అయితే మనం ఫైనల్గా ప్లేటింగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న వేరుశనగల పొడిని
ఇలా ఫస్ట్ మన వేరుశనగల పొడి ఉంది కదా, దాన్ని మనం కింద ఇలా బేస్ చేసుకొని మధ్యలో మనం పద్దులు పెడదాం. మనం ఇందులో పల్లీలు వేసాము, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు మీకు, కానీ మొత్తం పౌడర్ చేసిన తర్వాత అంత కారం ఉండదండి. ఎందుకంటే పల్లీలు ఆ కారంని ఆల్మోస్ట్ తినేస్తాయి కాబట్టి అంత కారం ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలాంటి భయం లేకుండా పిల్లలకి కూడా ఈజీగా పెట్టొచ్చు. ఇక్కడ మనం ఇలా బేస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మన పద్దులని రివర్స్ చేసుకుందాం. చూడండి, రెండో వైపు కూడా చక్కగా కలర్ వచ్చాయి కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీటిని మన వేరుశనగపప్పు పొడి మీద పెట్టేద్దాం. వావ్, ఎంత బాగున్నాయి, రౌండ్ రౌండ్గా. మళ్ళీ ఒకసారి పైనుండి మన వేరుశనగపప్పు పొడి ఉంది కదా, దాన్ని ఇలా లైట్గా, ఇప్పుడు ఎక్కువ కాదు, కొంచెం లైట్గా చల్లిద్దాం. చల్లితే కనుక చూడ్డానికి సూపర్గా ఉంటాయి, తినడానికి కూడా అద్దరిపోతాయండి. ఒక్కసారి నేను ఒక వాయి వేసేసుకున్నాను, ఇంకా కంటిన్యూగా వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి తినడం స్టార్ట్ చేసామంటే ఇంకా ఆపలేమండి, కడుపు ఫుల్ అయ్యే వరకు తింటూనే ఉంటాం. మరి చూసారు కదా, పద్దుల రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. పద్దులు తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో దోసపిండి తీసుకొని అందులో మొలకెత్తిన పెసళ్ళని క్రష్ చేసి కలుపుకోవాలి. తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, తురుముకున్న అల్లం, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు చేసుకొని ముందుగానే ఒక బౌల్లో తీసుకున్న దోసపిండిలో కలుపుకోవాలి. అలాగే అందులో ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ లో వేరుశనగలు, ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీలో పౌడర్ చేసుకుంటే మనకి కావలసిన వేరుశనగల పౌడర్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక పొంగనాల పీటలో నూనె వేడి చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పద్దు పిండిని గుంటల్లో వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే మనకి కావలసిన పద్దులు కూడా వేడివేడిగా రెడీ. పద్దులతో పాటు వేరుశనగల పప్పు పొడి ఇస్తే సూపర్గా ఉంటుంది. మీరు కనుక ఈ రెసిపీ చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి. మరి చూసారు కదా, ఈ రోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన పద్దులు ఎంత చక్కగా వచ్చాయో, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో ఒక సరికొత్త ఐటమ్ తో ఎప్పటిలాగానే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ రోజుకి సెలవు. బాయ్.